ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జిపిఎస్ సిస్టమ్ తోటి ఒక వారం 10 రోజులు ఈ ధాన్యం సేకరణ ఆలస్యమైంది. దానివల్ల సెంటర్లలోకి లారీలు అనుకున్న రీతిలో రాకపోవడం, అదేవిధంగా ఈసారి చాలా మంది రైతులు ఈసారి కొంచెం కటింగ్ ఎక్కువ చేస్తుందని చెప్పి ఫీల్డ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ కరీంనగర్ లో రైతాంగం తరఫున తప్ప తాలుతో సంబంధం లేకుండా, కటింగ్ లేకుండా ధాన్యాన్ని సేకరించాలని చెప్పి కలెక్టర్ గారు కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారు ఈ ధాన్యం సేకరణ గురించి. నేనేం కోరినంటే లారీల సంఖ్య పెంచండి, ఈ ధాన్యం సేకరణలో స్పీడప్ చేయండి, అదేవిధంగా ఎలాంటి కటింగ్ కూడా ఉండదని చెప్పిన. మండలానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ప్రతి రైస్ మిల్ దగ్గర ఒక ఆఫీసర్ నియమించి, ప్రతి సెంటర్ దగ్గర కూడా ఒక రైస్ ఆఫీసర్ నియమించి ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యం సేకరణ జరపాలని చెప్పి కలెక్టర్ గారికి నిర్ణయించడం